పని చేసుకో. సాయిబాబా దేవుడు అని ఎట్లయితే ఆరాధిస్తున్నారో ఆ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అందరం గౌరవించుకొని సాయిబాబాని ఎలా అయితే వాళ్ళు పూజిస్తున్నారో అలాగే పూజించుకొని ఎక్కేలా చేద్దాం, గొడవలు పెట్టద్దు. అవునండి, రమ్మనండి. మరి మా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురామనండి. ఆ డబ్బంతా ఏదైతే ట్రస్ట్ లో ఉందో ఆ ట్రస్ట్ డబ్బంతా కూడా ఎండోమెంట్ ఇది ఎవరు చేయాలి? ఒక గుంటి నాగరాజు గారు అనబడే యాక్టర్ రాజు గారు చేస్తే సరిపోతుందా? సార్ మేము చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, ఏదైనా పూజిస్తామండి. మాకు అంత అభ్యంతరం లేదు ఆ లెక్కను కూడా. సరే కానీ ఇదంతా కాదు కానీ కూడా ఎండోమెంట్ పరిధికి ఇమ్మనండి. సాయిబాబా ట్రస్ట్ వారు షిరిడి సన్నిధి ఉన్నది కదా, అక్కడ మాట్లాడదాం. నేను కూడా వస్తాను. వాళ్ళందరూ మీరు ధర్మం కోసం చాలా కష్టపడుతున్నారు. నేను అప్రిషియేట్ యూ రాజన్న. చాలా నీలాంటి వాడు ఉండాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆ ప్రశ్నకి ఇది ఛాలెంజింగ్ గా కూడా నువ్వు అనుకోవచ్చు. ఇది నీకు ఛాలెంజ్ గా చేస్తున్నా. ఇప్పుడు నువ్వు గనక లైవ్ లో గోమూత్రం తాగి ఆవు పేడ తిని నాకు చూపిస్తే 10,000 మందిని క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మారుస్తా. నువ్వు తిని చూపించాలి నాకు. చేయగలవా? మాట అంటే మాట గుర్తుపెట్టుకో. రివైండ్ చేసి 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 సోషల్ మీడియా వైరల్ చేయి. నేను మాట కట్టుబడి ఉంటా. సరే, ఇప్పుడు మీరు గొర్రె పెంట తిని గొర్రె ఉచ్చ దాగి నాకు చూపించు. ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదుగా, ఎక్కడా లేదు అట్లాంటి మాట. ఎక్కడ ఏంది అట్లాంటి మాట బైబిల్లో లేదు, క్రైస్తవులు ఎప్పుడు చెప్పట్లా, పాస్టర్లు ఎప్పుడు చెప్పట్లా. గొర్రె బొచ్చలో ఔషధ గుణాలు లేవని మీరు అంటారా? అది ఇవన్నీ చేయలేవు కానీ సరే సరే, దానికి ఆన్సర్ అయిపోయిందిగా. ఇంకొక మాట, నేను భారతదేశానికి జై కొడుతున్నా. నువ్వు ఎవరికి జై కొడతావు? నేను భారతదేశాన్ని భారత మాతగా భావించి భారత మాతకి జై. భారతదేశాన్ని అప్పుడు భారత మాత చేతిలో మూడు రంగుల జాతీయ జెండా పెట్టండి. ఆర్ఎస్ఎస్ జెండా ఎందుకు పెట్టారు? ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశానికి ఉండబట్టే దేశం నిలబడింది. మీరు ఆర్ఎస్ఎస్ ని దయచేసి ఇప్పుడు భారతదేశంలో 3 రంగుల జెండా కంటే 3 రంగుల జెండా విలువలేదు, జాతీయ జెండా. ఈ దేశం యొక్క జీవనాడి ఆర్ఎస్ఎస్. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి మొట్టమొదటి సైనిక శక్తి. సరే, ఇప్పుడు నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అల్లాకి, యేసుకి, శ్రీరాముడికి, ఇంకా దేవతలకు అందరికీ జై కొడుతున్నా. మీరు అనండి. ఇప్పుడు ఈ మాట మీరు బంగ్లాదేశ్ నుంచి అనిపించండి, పాకిస్తాన్ నుంచి అనిపించండి, ఆఫ్ఘనిస్తాన్. నువ్వు ఆంధ్రాలో ఉన్నావు, నువ్వు నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నావు. క్రైస్తవ మెజారిటీ దేశంలో అనిపించండి, ముస్లిం మెజారిటీ ఉన్న దేశంలో అనిపించండి. మా దేశం మాతో అనిపించడం కాదండి, వాళ్ళతో అనిపించండి. అది మీ మగతనం. మేము సెక్యులర్ వాదులం. మా ఇంటి పక్కన క్రైస్తవుడు ఉన్నా, ముస్లిం ఉన్నా, మా అన్నదమ్ముడుగా, మా స్నేహితుడిగా మేము ఆరాధిస్తాం, భావిస్తాం, హక్కుని చేర్చుకుంటాం. మమ్మల్ని కాదండి. రాజు గారు, మీరు నా దగ్గర యాక్టింగ్ ఇంకా నేర్చుకోవాలి. రాజన్న మాట్లాడండి సార్ ఆ మాట. మీరు రాజన్న ఒక మాట చెప్తున్నా. నేను 1 నిమిషం మాట్లాడతా, తర్వాత నువ్వు మాట్లాడదు కానీ అప్పుడు ఇది ఉండదు. ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. మీతో నేను ఇప్పుడు మాట్లాడతాను సార్. నా పనులు మానుకోవాలన్నా మాట్లాడతా. మీరు నిజంగా నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని నేను ఫ్రెండ్ గా భావించా కాబట్టి. ఓకే, మీరు యాక్టింగ్ ఇంకా చక్కగా నేర్చుకోవాలి. నా దగ్గర ఎప్పుడు మీరు ఫ్లాప్ అవుతున్నారు నా మాటలకి, నా క్వశ్చన్లకి. మీ మాటలో బయట వాళ్ళ దగ్గర పడిపోతారు బొట్టలో. నేను పడను. నేను అస్సలు పడను. ఎందుకో తెలుసా? నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశానికి జై కొడుతున్నాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ బాగుండాలని అందరికీ జై కొడుతున్నా. ఎవరిని తిట్టట్లా నేను. నిన్న కాక మొన్న కొత్తగా చెప్పొద్దండి. తాతకి దగ్గులు నేర్పించారండి. మా ధర్మమే సనాతన ధర్మం. అన్ని మతాలను హక్కును చేర్చుకునే ధర్మం అండి మాది. మరి నువ్వు జై కొట్టమంటే కొట్టట్లేదుగా. నువ్వు జై కొట్టమంటే కొట్టట్లా. మా భగవద్గీతలోనే మా శ్రీకృష్ణుల వారు అంటారు, నువ్వు ఏ దేవుణ్ణి అయితే మొక్కావో ఆ దేవుణ్ణి మొక్కరా బాబు. అక్కడ కూడా నేనే శ్రీకృష్ణుడు కొడుకు యేసు ప్రభు కదా, మరి ఎందుకు మొక్కట్లా? ఖురాన్ లో చూపించండి. ఖురాన్ లో ఏముంటది? మీరు చంపమని ఉంది. అలాగా బైబుల్లో అయితే శ్రీకృష్ణుడు రాకువారు అంటున్నారు. మరి శ్రీకృష్ణుడు కొడుకే యేసు ప్రభుని ఇస్కాన్ గ్రంథంలో రాస్తుంది. ఇది మీకు తెలియదా? మాటలు మాత్రమే చెప్తున్నారు. మరి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు కూడా ఆచరించాలిగా. శ్రీకృష్ణుడు కొడుకుగా యేసు ప్రభు అని ఇస్కాన్ గ్రంథంలో రాశారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి, లేదండి వాట్సాప్ అంగీకరించనండి. వాడి కూడా రాయడానికి చెప్పుతో కొడతా రాసిన అని చెప్తున్నాను నేను. పాలేరుగా కూడా నేను అంగీకరించను. సరే, ఓకే గాని ఎప్పుడు డిబేట్ చేద్దాం చెప్పండి. నేను ఎల్లుండి హైదరాబాద్ వస్తారా మన స్టూడియోకి?
మీరు అజయ్ బాబు గారి డేట్స్ కన్ఫర్మ్ చేసి నాకు ఫోన్ చేయించండి. ఆయనకి ఫోన్ చేయండి సార్, మీరు ఆయనకి ఫోన్ చేయండి అండి. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఎత్తడా? ఆయన ఎత్తరని చెప్తున్నారు కదా. మీకు ఫోన్ నేను మీతో అడుగుతున్నా, నేను మీతో. సార్ వినండి కొంచెం దయచేసి, మీకు ఫోన్ చేసే టైంలో లైవ్ లో నేను అజయ్ బాబు గారికి కూడా ఫోన్ చేశా. ఆయన స్విచ్ ఆఫ్ వచ్చింది, మీరేమో ఆఫ్ చేస్తా ఉన్నారు. సరే ఇంకా పొద్దుకులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా తప్పు. మనోడు ఎత్తదలుచుకోలేదు, మంచి మూడ్లో ఉన్నాడు పాని అని ఇంకా నేను వదిలేసా. ఇంకొకటి నేను లైవ్ కి సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వస్తే చిన్నగా రాను. మా హిందూ సంఘాలు అందరూ కూడా ఇంటించి వస్తా. అంటే నా జాగ్రత్త నేను తీసుకుని వస్తా. మాట్లాడడానికి బైబిల్ వర్సెస్ భగవద్గీత మాట్లాడడానికి మనం ఎంత భయపడుతున్నావు? తప్పు కదా. ఏమండి, ఈ అజయ్ బాబు ఎంత ఉన్మాదో నాకు తెలుసు, ఎంత మత ఉన్మాదో తెలుసు నాకు. ఓకేనా? నేను యేసుప్రభుల వారికి జై కొట్టడానికి రెడీగా ఉంటా. ఆ అజయ్ బాబు జై శ్రీరామ్ అంటాడా? ఏమండి, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నేను జై కొట్టా, నువ్వు కొట్టు. మరి అతని చేత కూడా అది కదా మత సాంప్రదాయం అంటే, అది కదా సెక్యులరిజవాదం అంటే. సెక్యులరిజవాదం అంటే మీరు ఏమనుకుంటారంటే హిందువుని మెడవంచాలి, హిందువుని తలవంచాలి, హిందువుని వంగబెడితేనే సెక్యులర్వాదం అనుకుంటారు. అలా కాదండి. సెక్యులర్వాదం అంటే అన్ని మతాలు సమానంగా గౌరవించుకోవడం అనేది సెక్యులర్వాదం. అవును. మన బ్రాహ్మణ్స్ కి మంచి కార్యక్రమం చేసొచ్చు, చూసావా? నేను మీరు చేసే మంచి కార్యక్రమాలకి నేను ఖచ్చితంగా అభినందిస్తున్నా. నేను వ్యక్తిగతంగా చూశాను. నేను వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా చెప్తున్నా, భాను మేకల్ గారి గురించి. అంటే నేను మామూలుగా నేను మీతో మాట్లాడి నీదో చెప్పాల్సిన ఇది అది నీ ఇష్టం, రికార్డ్ కూడా అవుద్ది కాబట్టి భాను మేకల వ్యక్తిగతంగా అందరికన్నా భిన్నంగా మంచోడు అని నేను అది ఎందుకంటే మంచి మంచే, చెడు చెడేనండి. ఇప్పుడు మేము అజయ్ బాబుని ఎందుకు తిడుతున్నాం, అభినవ్ దర్శన్ ఎందుకు తిడుతున్నాం? వాళ్ళ స్వార్థం కోసం ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని హరిస్తున్నారు వాళ్ళు. కేసులు పెట్టి మోహించవచ్చు కదా మీరు, మీకు నిజంగా అంత ఇబ్బంది ఉంటే. అందరూ మీ వాళ్ళే కదా, బీజేపీ మోడీ. వినండి, ఒక మాటకు సమాధానం చెప్పండి. నేను కనుక స్టింగ్ ఆపరేషన్ చేసి అజయ్ బాబు అభినవ్ దర్శన్ బండారం బయట పెట్టకపోతే వాళ్ళు ఈ పాటికి ఎంత రెచ్చిపోయేవారో తెలుసు కదా మీకు. అందులో అజయ్ బాబుది ఏముంది? మీరు చేసింది తెలుసు ఆయన మీద కదా. అతనికి అజయ్ బాబు గారికి కూడా అతను ప్రవీణ్ పగడాలనే అతను తాగి చనిపోయాడన్న విషయం ఆయనకి తెలుసు. అప్పుడు మీరు ఆ మాటకు వస్తే నేను ఒప్పుకోనండి. ఎప్పుడు చెప్తున్నా తప్పు. భూమి మీద లేని వ్యక్తిని అలా నిందలు వేయకూడదు. మీకు తెలుసు అది ప్రభుత్వం. నేను అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు సార్. ఇప్పుడు మీరు నేనంటే వాదించుకోవచ్చు సార్. ప్రభుత్వాలు వాళ్ళు ఎంతో మరి సీసీటీవీ చూపించండి మీరు. అది మన ప్రవీణ్ పగడాల గారిది. అవసరమైతే రేపు పెట్టుకుందాం టాపిక్. రేపు అంతా ఆయన టాపిక్ రోజుకు ఒకరి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఇంతవరకు అయింది. కొంచెం నాకు జలుబు చేసింది, కొంచెం టాబ్లెట్లు వేసుకున్నా, మత్తుగా ఉంది, పడుకుంటా. సరే భానుమేకల్ గారు, మీరు ఎనీ టాపిక్ ఏదైనా కానీ నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా. అజయ్ బాబు డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. కావాలంటే కాళ్ళు కలుపు, ఇప్పుడే మాట్లాడతా. అభినవ్ దర్శన్ కానీ అజయ్ ఇప్పుడు కాదు, నేను మళ్ళీ మీకు మనం రేపు ప్రవీణ్ పగడాల గారి టాపిక్ రేపు మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్.